हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राजा रामचंद्र महाप्रभु की जय। जय सीता महारानी की जय। जय श्रील कीर्तनानंद भक्तिपाद की, श्रील प्रभुपाद की, गुरु परंपरा के वाल्मीकि महर्षि की जय, व्यास भगवान की जय। हरे कृष्ण। श्रीमद् రామాయణము నవమ స్కందము 10వ అధ్యాయంలో ఒక 10వ శ్లోకం తెలుసుకుందాం. హరే కృష్ణ. సీతా కదా శ్రవణదీపి తహృచ్చయేన సృష్టం విలోక్య నృపతే దశకందరేణ జిజ్ఞేద్భుతైవ నవ కుషాశ్రమతో ప్రకృష్ణో మారీచామాశు విషివేకేన యథాకా ముగ్రహ. పరీక్షత్ మహారాజా, 10 తలల రావణుడు సీతాదేవి యొక్క ఆకర్షణీయమైన సుందరమైన రూపమును గూర్చి వినినంతట కామపీడితుడై ఆమెను అపహరించవలెనని ఆశ్రమం నుండి రామచంద్రుని దూరంగా పంపుటకు అతడు మారీచుని బంగారు జింక రూపంలో పంపెను. శ్రీరాముడు అద్భుతమగు జింకను గాంచినంతట ఆశ్రమును విడిచి దానిని వెంటబడుచు చివరకు శివుడు దక్షుని చంపిన సందమున దానిని పదునైన బాణంతో వధించెను. పరీక్షత్ మహారాజా, 10 తలల రావణుడు సీతాదేవి గురించి తెలుసుకుని ఆమె సౌందర్యానికి ఇది కామపీడితుడై అక్కడ మారీచుడిని పిలిపించి బంగారు రూపం దాల్చి, నువ్వు ఆ రామచంద్రుడిని పక్కకు తీసుకెళ్తే నేను ఈ సీతాదేవిని తీసుకెళ్తా అని చెప్పినప్పుడు ఆ మారీచుడు బంగారు రూపం ధరించి వస్తాడు. ఆ బంగారు ప్లేట్ కోసం భగవంతుడు రామచంద్ర మహాప్రభు దాని వెంట వెళ్తూ అది చాలాసేపటి దొరకపోయేకి దాన్ని పరమశివుడు దక్షుణ్ణి తలకాయ తీసినట్టు దాని తలకాయ కూడా ఖండించి సంహరించాడు. జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి. ఈ విధంగా భగవంతుడు తన దివ్యమైన లీలలను రామచంద్ర మహాప్రభు అరణ్యంలో నిర్వహించారు. హరే కృష్ణ. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.